అందరికీ నమస్కారము. ఇప్పుడైతే 2 వీడియోలు ఒకటేసారి చూసేద్దాము. అల్కగా, ఈజీగా మనకు ఇడ్లీ పిండి ఇంట్లో ఉన్నదంటే రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చు, దాంతోటి స్నాక్స్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, రొట్టె. ఈ ఇడ్లీ పిండిలో పచ్చిమిర్చి, మనకు జీలకర్ర వేసాము, కొత్తిమీర వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఒక గిన్నెలో కానీ కడాయిలో కానీ ఇలా ఒక పావు నూనె పోసేసి 2 గంటల పిండి వేసామంటే ఇంత చక్కగా కాలిపోతుంది. ముందు కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి స్టవ్, వెంబటే మళ్ళీ చిన్నగా చేసేయాలి. వేసినప్పుడు మూత పెట్టాలి. మనము ఆ దిబ్బ రొట్టెను ఉల్టా తిప్పినప్పుడు మూత పెట్టకూడదు. చక్కని దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. పీసుల్లా కట్ చేసేసుకొని పప్పుచారులు వేసుకొని అయినా తినచ్చు, ఇష్టం వచ్చిన చట్నీ అయినా పెట్టుకొని తినచ్చు. చాలా టేస్టీ. ఇలా మనము పప్పులు అయితే అన్ని రకాలు తీసేసుకున్నాము. పప్పుచారు ఎప్పుడు ఒకే పప్పుతోడు కాకుండా అప్పుడప్పుడు రకరకాలు మార్చి మార్చి చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చిందంటే పెసరపప్పుతోడు పప్పుచారు చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, చలవ చేస్తుంది. ఎండాకాలంలో పెసరపప్పు ఎక్కువ వాడడం వల్ల మంచిది. ఇలా 1 కప్పు మైసూర్పప్పు తీసుకున్నాము, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు. ఇలా శనగపప్పు అయితే 2 వంతులు తీసుకోవాలి, 2 కప్పులు తీసుకోవాలి. శనగపప్పు 2 వంతులు తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇంక ఈ పప్పులన్నీ అయితే తప్పనిసరి శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. నానిన పప్పు కూడా మంచి టేస్ట్ వస్తుంది. అసలు కందిపప్పు ఎప్పుడైనా కొంచెం సేపు నానబెట్టడం వల్ల మంచిగా ఉడికిపోతుంది, పలకంతా ఇప్పుకొని. ఇంక ఇప్పుడంటే కుక్కర్లలో వేయడం వల్ల స్టీమ్కే మెత్తబడిపోతుంది అన్నట్టున్నాయి. మామూలుగా ఇలా కడిగినాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకొని, ఇంక ఇందులోనైతే పచ్చిమిర్చి వేయకూడదు. ఓన్లీ ఒక పసుపు వేసి మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా కారం అయితే 2గా వేసుకోవాలి. సాల్టు, కారము వేసి ఇలా రుద్దేసుకొని చింతపండు పులుపుని బట్టి రసం తీసి పోసేసుకోవాలి. రసం పోసిన తర్వాత మనం ఒక దోసకాయ అయితే ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఒక 4 టమాటాలు కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ లేదు, టమాటా, దోసకాయ టేస్ట్ బాగుంటుంది. అలా మసిలేటప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం సేపు మసిలినాక తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకు ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, తాలింపు రెడీ. ఈ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది.